సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి వాల్యూ ఆఫ్ గివింగ్ ఫీడ్బ్యాక్ టు ద టీమ్. సో నాట్ ఓన్లీ టీమ్ అండి, ఎవరికైనా సరే ఒక ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో చాట్ బాక్స్ ఓపెన్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను అడిగే క్వశ్చన్ కి కింద చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. బికాజ్ ఈ రోజున ఈ మెసేజ్, ఈ యొక్క చాట్ ద్వారానే మనం ఈ యొక్క సబ్జెక్ట్ ని ముందుకు తీసుకుని వెళ్తాం. సో జనరల్ గా ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తానండి. సో బాగున్నాయా బాలేదా అన్నది చెప్పండి. సో ఇది చూస్తున్నారు కదా, వండర్ఫుల్ డ్రెస్, సూపర్ కదా డ్రెస్. సో ఇది బాగుందా అండి? సో చాట్ బాక్స్ ఓపెన్ ఉంది, చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి క్విక్ గా. గుడ్, సూపర్, బాగుంది, ఏదో ఒక వర్డ్స్ ఉంటాయి కదా. ఎస్. ఓకే. సో మిగతా వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి లీడర్స్. ఈ రోజు మనం ఈ రెస్పాన్స్ కి, ఈ యొక్క మీటింగ్ కి, ఈ యొక్క సబ్జెక్ట్ కి చాలా ఇంటర్లింక్ ఉంది. సో ఎస్. ఓకే. సో ఈ డ్రెస్ బాగుంది కదా. రైట్. సో ఈవిడ బాగున్నారు కదా, అద్భుతంగా ఉన్నారు రష్మిక. సో విత్ ఎక్స్ట్రాడినరీ మేకప్, మంచి ఆర్నమెంట్స్, జ్యువెలరీ పెట్టుకొని బాగున్నారు. ఎస్. సూపర్. సూపర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వండర్ఫుల్. ఎంత అద్భుతంగా ఉంది కదా ఇల్లు, అంటే నీట్ గా ఉంది, ఆర్గనైజ్డ్ గా ఉంది. అవునా? సో హోప్ మీ అందరికీ నచ్చింది కదా. సో ఇది చూడంగానే మనకి ఎలా అనిపిస్తుందండి, జనరల్ గా ఇప్పుడు జస్ట్ ఒక పిక్చరే కాదు, ఒరిజినల్ గా అంటే మనం లైవ్ గా వెళ్ళి ఆ పర్సన్ దగ్గర మనం ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు ఆ డ్రెస్ చూడంగానే జనరల్ గా పర్సన్ అట్రాక్ట్ అయిపోతారు మనకి, అంటే మనం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతాం. అంటే వావ్, ఒక వండర్ఫుల్ డ్రెస్ అనేది వేసుకొచ్చారు, ఎంత బాగుందో, స్టిచ్చింగ్ ఎంత బాగుందో, ఎంబ్రాయిడరీ ఎంత బాగుందో, స్లీవ్ ఎంత బాగుందో, ఈవిడ స్కిన్ టోన్ ఎంత బాగుందో. సో ఈవిడ ఆర్నమెంట్స్ ఎంత సింపుల్ గా కనిపిస్తున్నారో, బట్ చాలా గ్రాండ్ గా ఉన్నారు. సింపుల్ మేకప్ విత్ గ్రాండ్ లుక్ తో కనిపిస్తున్నారు. సో ఇల్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా పాజిటివ్ గా ఉంది అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ ఓపెన్ ఉందండి. ఎస్ ఆర్ నో? ఉంది కదా, మీ అందరికి అనిపిస్తుంది కదా. ఎస్. ఎస్. సో ఎస్ అండి, ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది ఇవన్నీ కదా. సో మనం ఇది చూడంగానే ఫస్ట్ మనము ఒక రిజల్ట్ అంటే అవుట్కమ్ ని చూడంగానే మనం ఏం చేస్తున్నాం, వావ్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. లేదా మనం కూడా ఇలాంటిది ఒకటి తీసుకోవాలి, మనం కూడా ఇలా రెడీ అవ్వాలి, మన ఇల్లు కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంత అద్భుతమైన డ్రెస్, ఇంత అద్భుతమైన ఎంబ్రాయిడరీ, ఇంత అవుట్లుక్, అంటే ఇంత అవుట్లుక్ ఇంత అద్భుతంగా రావడానికి, ఇంత రిజల్ట్ బయటికి రావడానికి కారణమైన, ఇప్పుడు చూడండి. సో ఈ డ్రెస్ స్టిచ్ చేసింది ఎవరండి? టైలర్. మనకి ఇంత అద్భుతంగా కనిపిస్తోంది కదా, కనిపించడానికి కారణమైన వాళ్ళు ఎవరండి? సో దానికి బ్యాక్ ఎండ్ లో ఒక వర్క్ అనేది ఉంటుంది. అవునా? ఈ రోజున మనకి బయట కనిపించే రిజల్ట్ చూస్తున్నాం కానీ, సో దాని బ్యాక్ సైడ్ ఉన్న ఎఫర్ట్ చూడట్లా. సో మనకి తెలుసు ట్రైలర్స్ కొడతారు అది ఇది అని, బట్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేస్తే అంత ఎక్స్ట్రాడినరీ డ్రెస్ అనేది మనకి బయటకు వస్తుంది. అండ్ ఇంత అందంగా ఉండడానికి కారణం. సో ఈవిడ మేకప్ ఆర్టిస్ట్. సో రష్మికకి రెడీ చేయాలి అన్న, ఎలాంటి మేకప్, ఎలాంటి సిట్యువేషన్ కి ఎలాంటి మేకప్ వేయాలి, మనం ఆవిడ ఎలా కనిపించాలి, ఆవిడ ముందు నాకు ఇలా ఉండాలి, షూట్స్ కి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలన్నా, ఏదైనా పబ్లిక్ స్పీకింగ్స్ కి వెళ్ళాలన్నా నేను ఇలా రెడీ అవ్వాలి, మ్యారేజ్ కి ఇలా రెడీ అవ్వాలి, ఏదైనా ఫంక్షన్ కి ఇలా రెడీ అవ్వాలి అని చెప్పేసి ఆవిడ ఇలా ఉండాలి అని చెప్పి బయట వాళ్ళు మనం వావ్ అనేలాగా రెడీ అవ్వాలి అని అంటే, దీనికి బ్యాక్ ఎండ్ లో ఉండే సపోర్ట్ అనేది ఈ ఆర్టిస్ట్. అవునా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. ఈ రోజున మన ఇంత ఇల్లు ఆర్గనైజ్డ్ గా ఉంది, మనం ఇలా ఉన్నాము అని అంటే కారణమైన ఒక హౌస్ వైఫ్ ఆర్ మదర్ ఆర్ వైఫ్ ఎవరైనా సరే కారణం. అవునా కదా? సో ఈ రోజున మనం వచ్చే అవుట్కమ్ చూస్తున్నామే కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో ఉండే బేస్ వర్క్ చేస్తున్న వాళ్ళెవరిని కూడా మనం చూడట్లేదు. అవునా? సో చూడట్లేదు, కనిపించట్లేదు. ఎందుకు మనకు కనిపించేది కేవలం మన అవుట్ రిజల్ట్ మాత్రమే, బట్ బ్యాక్ ఎండ్ లో మనం జనరల్ గా ఏ మనిషి కూడా చూడరు. సో అలాంటిది ఇంత అద్భుతమైన అవుట్పుట్స్ రావాలి అని అంటే గనక, సో వీళ్ళందరూ కారణమే కదా బ్యాక్ ఎండ్ లో. సో మనం ఎవరైనా చూడండి, వావ్ డ్రెస్ అంటామే కానీ వావ్ టైలర్ అంటామా? అనం.
సూపర్బ్ రష్మిక, అడారబుల్, గార్జియస్ అంటామే కానీ ఆవిడ వెనకాల ఉన్న ఆవిడ ఆర్టిస్ట్ ని పొగుడుతామా? ఇల్లు మాత్రం సూపర్ ఉందండి. సర్దిన ఆవిడ మాత్రం అసలు మస్తు సర్దారండి మీరు. అసలు అని అంటామా, మీరు ఇల్లు బాగా పెట్టుకున్నారు అని అంటామే కానీ వెనకాల మీరు మీ వైఫ్ సర్దారా అండి, మీరు మీ ఇంట్లో మీ మదర్ సర్దారండి, సూపర్ సర్దారండి అని ఎవరినైనా అడుగుతామా? అడగం. సో అవుట్లుక్ అనేది మనకు ఎంత ఇంపార్టెంటో దాని బ్యాక్ లో ఉన్న చేసేవాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కళ్ళం కూడా దీన్ని మనం గుర్తించినట్లయితే గనక 100% మనకి ఒక నిజమైన అంటే అదొక రకమైన హ్యాపీనెస్ అనిపిస్తుందండి. సో ఇది ఎందుకు నేను స్పెసిఫిక్ గా తీసుకున్నామంటే ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా వావ్ అనే దీని గురించి చూస్తున్నామే కానీ బ్యాక్ ఎండ్ లో వర్క్ అనేది మనం చూడట్లేదు. సో ఒక్కసారి మీరున్న మీ ప్లేస్ లో ఈ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్పండి. సూపర్ చెప్పండి, వండర్ఫుల్ చెప్పండి మీకున్న ప్లేసెస్ లో. సో ఇదే కాదండి, ఇది జస్ట్ 1 or 2 క్లిక్స్ అనేది కనిపిస్తోంది. బట్ ఇలాగా మనం ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా మనకి సపోర్ట్ చేస్తున్న ప్రతి మనిషే కానీ, ప్రతి ఒక్క సిట్యువేషనే కానీ, మనం ఈ రోజున ఇలా ఉన్నాము అని అంటే కారణమైన వాటన్నిటికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటే మనం ఒక అద్భుతమైన లైఫ్ అనేది, హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం. రైట్? సో ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ కూడా అదేనండి. ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వాలి అనే దాని గురించి. ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల వచ్చే ఎందుకు అసలు ఇస్తే దానివల్ల లాభం ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. సో మనం జనరల్ గా కంపేర్ చేసుకుంటే బిజినెస్ అప్రిసియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి టీంకి. సో చాలా మంది చూడండి, మనము పిల్లలు కూడా ఇంట్లో ఏదైనా పని చేయగానే వావ్ సూపర్ అనగానే వాళ్ళ ఫేస్ లో ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అమ్మ ఎగ్జామ్ చాలా బాగా రాశాను, అమ్మ ఈరోజు స్పోర్ట్స్ లో ఆడాను, వండర్ఫుల్ అమ్మ ఈరోజు నేను గెలిచాను, లేదంటే నేను ఈరోజు అమ్మ ఓకే ఇలా ఉందమ్మా అనేసి మనకు చెప్పంగానే మనం ఏం చెప్తాం? సూపర్ సూపర్, అసలు కీప్ ఇట్ అప్ మై చైల్డ్, చాలా బాగా ఆడావు, సో నిజంగా ఇలాగే ఉండు, నెక్స్ట్ నెక్స్ట్ మంచి మంచి కెరియర్ ఉంటుంది నీకు, సో సూపర్, ఆల్ ద బెస్ట్, గ్రేట్, కంగ్రాచులేషన్స్, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. సో దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందండి, వాళ్ళ బ్రెయిన్ లో ఒక హార్మోన్ ఏదైతే ఉందో హ్యాపీ హార్మోన్, అది రిలీజ్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అంతేనా? ఒక చిన్న పిల్లల విషయంలోనే మనం ఎంత ఇది చేస్తున్నాం, మన టీం అనేది మనకి చిన్న పిల్లల్లాగానే అండి. 100% ఈ రోజున మనకి మన టీం స్టార్ట్ అయింది అని అంటే గనక ఆ టీం ఒక లీడర్ గా మారే వరకు వాళ్ళకి మన పిల్లలతోనే సమానం. మనం ఎంత హై లెవెల్స్ కి వెళ్ళినా సరే మన టీం అనేది మనకి మన పిల్లలతోనే సమానం. సో ఒక వాళ్ళు మన ఫీల్డ్ వర్క్ చేయడమో లేదంటే ఏదైనా వర్క్ చేయడమో వాళ్ళు మనకి ఒక అప్డేట్ చేయడమో చెప్తే సూపర్, వెల్ డన్, సో వండర్ఫుల్ అండి, మీరు ఈరోజు చాలా అద్భుతంగా చేశారు. దీన్ని నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మీరు మా టీంలో ఉన్నందుకు. లేదంటే మీ హార్డ్ వర్క్కి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి ఒక చిన్న అప్రిసియేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంత బూస్టప్ అవుతారు చెప్పండి. రేపు దాన్ని రెట్టింపు వర్క్ చేయడానికి ఇష్టపడతారు. సో వాళ్ళల్లో ఒక మోటివేషన్, ఒక ఒక రకమైన హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి వాళ్ళలో ఇంకా ఎంతూజియాజం, ఆ ఒక ఎనర్జీ అనేది డబల్ అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్, మనం వాళ్ళ ఎఫర్ట్, ప్రతి ఫీల్డ్ వర్క్‌కి వాళ్ళకి ఊరికే టైమ్ పాస్‌గా చేయట్లేదండి. ప్రతి ఒక్క లీడరే కానీ, ప్రతి ఒక్క మనిషే కానీ ఏదైనా ఎఫర్ట్ చేస్తున్నారు అనంటే, ఏదైనా వర్క్ చేస్తున్నారు అంటే, దాని వెనకాల వాళ్ళు చాలా టైం అనేది, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అనేది పెట్టి చేస్తున్నారు. అవునా? సో, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ బిజినెస్‌లోకొచ్చింది ఏదో ఒక రీజన్‌కి కనెక్ట్ అయ్యి, డబ్బులు కావాలి, హెల్త్ కావాలి, పిల్లలకి మంచి కెరియర్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని చేస్తున్నాం. అవునా? సో అలాంటి కెరియర్ అలా తీసుకొని చూస్ చేసుకొని మన వెస్టేజ్ ని ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ ఒక మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడు మనము ఒక ఫీడ్బ్యాక్ అనేది మన టీంకి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క కష్టాన్ని మనం గుర్తించి సూపర్, వెల్ డన్, గ్రేట్ అనేదాన్ని, లేకపోతే ఒక థమ్స్ అప్, ఒక షేక్ హ్యాండ్, ఒక ఫ్లవర్, ఒక బొకే, ఇలాంటివి గనక వాళ్ళకి మనము వాళ్ళు మెసేజ్ చేసిన వెంటనే మనం చేసినట్లయితే వాళ్ళకి ఒక రకమైన హ్యాపీనెస్ అనేది ఇస్తుందండి. వాళ్ళు రెట్టింపు పని చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుందండి. యెస్, ఈ రోజున మా టీంలో మా అప్లైన్ నన్ను గమనించారు. సూపర్, నిజంగా నాకు చాలా అప్రిసియేషన్స్ ఇచ్చారు ఈరోజు. సో నేను నిజంగా నెక్స్ట్ ఫీల్డ్ వర్క్స్ కూడా ఇలాగే చెయ్యాలి. సో నా టీంకి నేను ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలి. సో నా టీంకి ఈరోజు నా అప్లైన్ నన్ను ఎలా పొగిడారో రేపొద్దున నా టీం నా వర్క్ చూసి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళకి కూడా నేను ఒక అప్రిసియేషన్ ఇవ్వాలి. సో ఇలా నేను నా టీంని పెంచుకోవాలి. నా టీంలో యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరగాలి అనేది ఒక ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ మోడ్ అనేది వాళ్ళకి వెళ్తుందండి. సో అంతేగాని జస్ట్ ఏదో టైం పాస్ ఎందుకు టైం పాస్ అనేది వాళ్ళు
చేయరు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేసినప్పుడు మనం ఒక చిన్న థమ్స్ అప్, ఒక చిన్న అప్రిసియేషన్ ఇస్తే గనక వాళ్ళకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ కాన్ఫిడెన్స్ అండి, నిజంగానే ఒక 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది వాళ్ళకి. ఒక చిన్న కామెంట్ అంటే సీరియస్ గానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. ఈ రోజున నేను ఎక్కడైనా ఫీల్డ్ వర్క్ చేశాను, గ్రూప్స్ లో పెడుతూ ఉంటాను. మన అప్లైన్స్ జనరల్ గా అప్లైన్స్ ఎవరు ఉంటారు? రంజిత్ సార్, హరికృష్ణ సార్ ఉంటారు కదా. సో జనరల్ గా నేను నా పర్సనల్ గా నేను చెప్తున్నాను. మనకు జనరల్ గా అప్లైన్ అనే వాళ్ళు మనకి ఒక అప్రిసియేషన్, ఒక ఫ్లవర్, వండర్ఫుల్, సూపర్, గ్రేట్ కమిట్మెంట్. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది చెప్పండి. సో నిజంగా ఒక అద్భుతమైన హ్యాపీ అంటే రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్, నేను కూడా చేయగలుగుతాను. సో ఈ రోజు నేను ఎన్ని ఫీల్డ్ వర్క్స్ చేశాను, ఇంత వర్క్ చేశాను, ఒక పర్సన్ని నేను ప్లాన్ చెప్పగలిగాను అని అంటే నిజంగా నాలో చాలా టాలెంట్ ఉంది, నేను ఇది డెవలప్ చేసుకోవాలి. సో నా అప్లై నాకు అది గుర్తించారు అని చెప్పేసి హ్యాపీగా అనిపించి మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఎస్, అండ్ ఈవెన్ మీరు నమ్మర్ లీడర్స్, మనం కూడా మనం సీరియస్ ఎవరైనా సరే, నేనైనా సరే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరైనా సరే, ఒక ఒక ఫీల్డ్ వర్క్ కానీ, ఒక హార్డ్ వర్క్ కానీ గ్రూప్ లో పెడితే ఇమ్మీడియట్ గా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ గ్రూప్ చూస్తాం మనం. ఎందుకు? అరే మనల్ని ఎవరైనా అప్రిసియేట్ చేస్తామని. ఇది ఎస్, ప్రతి ఒక్కళ్ళలో జరిగేదే. ఇట్స్ అ హ్యూమన్ సైకాలజీ. అరే మన అప్లైన్ చూసారా, మన అప్లైన్ మనకి ఏమన్నా అప్రిసియేషన్ ఇచ్చారా అనేది చాలా ఫీల్ అవుతారు టీం. వర్క్ చెయ్యండి. సో హ్యాపీ, గ్రేట్ కమిట్మెంట్ ఇలాంటివి మనం పెడుతుంటారు కదా. సో ఈ యొక్క ఫీడ్బ్యాక్ కోసం, ఆ ఫీడ్బ్యాక్ ఏముందండి, మనం ఇక్కడ నుంచి టైప్ చేస్తే గ్రూప్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఒక చిన్న వర్డ్ అనేది టీమ్ కి ఎంత ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంది. వాళ్ళ యొక్క సెల్ఫ్ బిలీఫ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో ఫ్యూచర్ లో వాళ్ళు వర్క్ చేయడానికి, టీం ఇంకా పెంచడానికి వాళ్ళకి ఈ యొక్క చిన్న అప్రిసియేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ అకౌంటబిలిటీ, బాధ్యత పెరుగుతుందండి. అరే నన్ను అప్లైన్ గమనిస్తున్నారు, నేను వర్క్ చేస్తున్నాను, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది వాళ్ళకు ఒక బాధ్యత పెరుగుతుంది. అండ్ కన్సిస్టెంట్ గా చెయ్యాలి. సో నిజంగానండి, ఒక ఎగ్జాంపుల్ స్కూల్ విషయమే చూద్దాం. మనం ఇవన్నీ మనకు స్కూల్తోనే చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం అంతా చిన్నపిల్లలం, మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాము. ఎదగాలి అని అంటే ప్రతిరోజు నేర్చుకోవాలి. సో ఇలాగా చిన్న ఎగ్జాంపుల్, మనం స్కూల్లో చదువుతున్నప్పుడు జనరల్ గా మన పిల్లలే కానీ స్కూల్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ రాయడము, లేకపోతే ఆ, ఏదైనా ఒక ఆన్సర్ కానీ ముందు చెప్పడం టీచర్ అడిగితే ఇమ్మీడియట్ గా ఏమవుతుంది వాళ్ళకి, టీచర్ ఏ వావ్ సూపర్, ఇంత అద్భుతంగా చెప్పావు, కరెక్ట్ గా చెప్పారు, నువ్వు అందరికంటే ఫస్ట్ చెప్పావు, కానీ వండర్ఫుల్, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఆన్సర్ ఇచ్చారు అని చెప్పి టీచర్ పొగుడుతారు. ఆ ఒక్క చిన్న పొగడతన వాళ్ళకి ఏమవుతుందండి, అరే నిజంగా రేపు ఇంకా నేను బాగా చదువుకోవాలి, ఇంకా మేడం అడిగిన ప్రతి క్వశ్చన్ కి కూడా నేను ఆన్సర్ చెప్పాలి అని చెప్పి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ, చదవాలి అనే ఒక ఇంట్రెస్ట్, ఆ కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ ఒక టీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్విజ్ అనేది స్కూల్లో ఆర్గనైజ్ చేశారు. ఒక గేమ్ లాంటిది ఆర్గనైజ్ చేసి వాళ్ళకు ఒక టీం అనేది పెట్టారు. ఏ టీం, బి టీం అని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీమ్ లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు, దానికి ఒక టీం లీడర్. బి టీమ్ లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు, దానికి ఒక లీడర్, అంటే ముందు పర్సన్ ఉంటారు, మెంటర్. సో మనం ఏం చేస్తాము, మీరు ఇట్లా కాంపిటీషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, ముందు మా అబ్బాయినే తీసుకుందామండి, కౌస్తుభ అని చెప్పేసి మా అబ్బాయి పేరు. సో జనరల్ గా మనము గ్రూప్ పెట్టుకున్నప్పుడు ఏం చెప్తాం, కౌస్తుభ నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్ అనా, బట్ టీం గెలవాలి, టీం గెలిస్తేనే మనం మీ అంత క్విజ్ లో అందరూ ఆన్సర్ చెప్తేనే మనం ఈ క్విజ్ లో గెలుస్తాము, ఈ కాంపిటీషన్ లో గెలుస్తాము. సో నువ్వు చెప్తున్నావు, బట్ టీం ని కూడా చెప్పేలాగా చూడు అని చెప్పేసి మనం వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారండి, టీం ని గెలిపించడానికి ట్రై చేస్తారు. ఎస్, అరే చెయ్యి, నిజంగానే మనం అందరం గెలిస్తేనే మన స్కూల్కి ఒక మంచి పేరు వస్తుంది, మన టీంకి ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రాక్టీస్ ని కంటిన్యూస్ గా చేసి వాళ్ళు టీం ని గెలిపిస్తారు. సో ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అదేనండి. సో మీరు టీంలో ఎవరైనా వర్క్ చేసినప్పుడు ఒక అప్రిసియేషన్ ఇచ్చినట్లయితే ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందండి, వాళ్ళలో కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ ఏముందండి, ఒక క్లాప్ హ్యాండ్స్, ఒక చిన్న వర్డ్, బట్ ఆ ఒక చిన్న వర్డ్ ఎంత పెద్ద చేంజ్ క్రియేట్ చేస్తుందో చూడండి. నెక్స్ట్, టీమ్ లో సపోర్ట్ పెరుగుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. జనరల్ గా ఈ రోజు మనం ఒక ఫోటో పెట్టేశాము,
ఒక చిన్న అప్రిసియేషన్ లేదు, ఏం లేదు. ఏంటో మన అప్లైన్ కూడా అలాగే ఉన్నారు. అసలు మనం ఏ పని చేసినా కూడా ఒక్క మెసేజ్ చేయరు, ఒక రిప్లై ఇవ్వరు. అసలు నిజంగా వీళ్ళకి నేను చేసే వర్క్ చూస్తున్నారా చూడట్లేదా అనేది ఒక ఫీలింగ్ వస్తుంది టీంకి. బికాస్ మనం వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, మనం వెస్టీజ్ లోకి వచ్చింది చాలా మంది డబ్బు కోసం, ఆరోగ్యం కోసం అయితే, కొంతమంది రికగ్నిషన్ కోసం వచ్చారండి. ఆ రికగ్నిషన్ లో ఉన్న మొట్టమొదటి పర్సన్ నేనే. నాకు చాలా చాలా థాట్స్ ఉన్నాయి, చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి మనకి. బట్ ఆ రికగ్నిషన్ అనేది ఒక చిన్నది క్లాప్, ఒక చిన్న ఫ్లవర్ కొడితే నిజంగా మనకి 1000 ఏనుగుల బలం వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మనిషిలో ఏమవుతుందంటే, ఎస్ నిజంగా మన అప్లయన్స్ చూస్తున్నారు, మన టీం చూస్తున్నారు. ఇది అప్లయన్స్ ఒక్కటే కాదండి, టీముకి కూడా చాలా ఇంపార్టెంట్. అరే మన అప్లైన్ ఇంత కష్టపడుతున్నారు, మనం ఒక చిన్న హైఫై ఇద్దాం, సూపర్ అని పెడదాం, గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని పెడదాము. సో ఫర్దర్ గా ఇవన్నీ ఒక ఒక వర్డ్ మాట్లాడదాము ఫోన్ చేసి మేడంతో. ఎలా ఉంటుంది మేడం, ఎలా చేశారు మేడం, నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా వర్క్ చేస్తాము అని చెప్పి ఒక చిన్న అప్రిసియేషన్ ఏమవుతుంది అంటే, ఇది ఒక అప్లైన్ డౌన్లైనే కాదండి, ఒక మనిషికి ఒక బూస్టప్ ఇస్తుంది. సో జనరల్ గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా రెడీ అవుతాం, సూపర్ గా రెడీ అవుతాం, మంచి మేకప్ వేస్తాం, పెళ్లికి వెళ్ళాలి అని అంటే నీట్ గా రెడీ అవుతాం, అంతా బాగుంటది. బట్ మన ఇంట్లో మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఎవరో ఒకళ్ళ ఫీడ్బ్యాక్ కోసం. సూపర్ ఉందా, బాగుందా, అయితే వండర్ఫుల్, నిజంగా ఎప్పటికంటే ఈరోజు నువ్వు చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు, చాలా ఎంత చాలా అడారబుల్ గా ఉన్నావు అని చెప్పేసి మనం చెప్పడం ద్వారా మనకేమవుతుందంటే, మేకప్ ఏం కనిపించదు, ఆ లోపల వాళ్ళు చెప్పే ఆ ఫీడ్బ్యాక్ వల్ల హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయిపోయి మనం ఇంకా మరింత అందంగా కనిపిస్తాం. అది ఒక మేకప్ వల్ల కాదు, బట్ లోపల ఉండే మన మైండ్ లో ఉండే ఆ ఒక హ్యాపీనెస్ వల్ల, హ్యాపీ హార్మోన్ తీసుకోవడం వల్ల మరింత అందంగా కనిపిస్తాం. అలాగ చూడండి, ఎవరైనా చెప్పలేకపోతే మన మైండ్ లో అదే ఉంటుంది. మనం 100 సార్లు అడుగుతాం, ఏండి బాగున్నానా? ఎవరినైనా, పిల్లల్ని గాని, అమ్మని గాని, ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు బాగున్నానా అంటే, వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు అడిగిన తర్వాత బాగున్నా అని చెప్తే ఇంకొక ఫీలింగ్ మళ్ళీ. అంటే ఇదే నేను అడిగితేనే చెప్పారా అన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా వన్స్ మనకు నచ్చింది, వాళ్ళ ఎఫర్ట్ చూద్దాం, బాగుంది, నిజంగా కష్టపడుతున్నారు అన్నప్పుడు ఒక చిన్న క్లాప్స్, చిన్న ఫ్లవర్. మనకేమంతా అండి, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఫోన్లలో ఎంత టైం గడుపుతున్నాం మనం, మనకే తెలుసు. మన పర్సనల్ మనస్సాక్షికే తెలుస్తుంది. బట్ అలాంటప్పుడు ఒక చిన్న అప్రిసియేషన్, టీంలో ఒక ఫోటో రాగానే ఒక అప్రిసియేషన్ పెట్టడానికి ఏముంది చెప్పండి. ఒక ఏదైనా మీటింగ్ ఉందంటే థమ్స్ అప్, ఒక లింక్ వచ్చిందంటే థమ్స్ అప్. అంటే ఏమవుతుంది అని అంటే, దిస్ క్రియేట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ బాండింగ్ అనేది పెరుగుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. నెక్స్ట్, ఇది మనం చేయడం ద్వారా పక్క వాళ్ళకి నువ్వు కూడా చెయ్యి, మన టీంకి నువ్వు కూడా చెయ్యి అని చెప్పి మనమేం చెప్పక్కర్లే వాళ్ళకి ఫోన్ చేసి. ప్రతిరోజు మనము ఏదైనా ఒక నోటీస్ వచ్చింది, లైక్ సారీ ఏదైనా ఒక లింక్ వచ్చింది, డన్. ఏదైనా ఇప్పుడు చూడండి, స్టార్ అండ్ అబోవ్ లో నేను నమ్మరు, రంజిత్ సార్ ఎప్పుడైనా మీటింగ్ పెట్టంగానే లింక్ స్టార్ అండ్ అబోవ్ మీటింగ్ అనగానే ఇమీడియట్ గా ఒక 1-2 minutes లేకపోతే చూడంగాను నోటెడ్ సార్ థ్యాంక్ యూ అని పెడతాను నేను. ఎందుకు అని అంటే, ఎస్ సార్ కి ఏం అర్థం అవుతుంది, ఓకే జనాలు చూస్తున్నారు, వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు అన్న ఒక ఇది వస్తుంది. అండ్ రెండోది, మన టీం ఉంటారు అట్ గ్రూప్ లో. ఎస్ అంటే మేడం కూడా చూసారు, మనం కూడా పెట్టాలి, మనం కూడా ఒక థమ్స్ అప్, లేకపోతే వినాలి, లేదా నేను జాయిన్ అవ్వాలి, లేదా నా టీంకి ఇది చెప్పాలి అని చెప్పి వాళ్ళు కూడా యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇది వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందండి ఒక ఫీడ్బ్యాక్ అనేది. అప్రిసియేషన్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది జస్ట్ వెళ్ళామా వచ్చామా ఫోటో పెట్టామా కాదు, వాళ్ళు చేసిన ఎఫర్ట్, వాళ్ళు ఎంత తిరిగారు, ఎంత వర్క్ చేశారు, అక్కడ ఏం చేశారు అనే దానికి ఒక థమ్స్ అప్ పెట్టినట్లయితే నిజంగా వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళకే కాదండి వాళ్ళ టీంకి కూడా ఇలా చెయ్యి అని చెప్పి ఒక ఎంకరేజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, మనం చేయడం వల్ల, ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల వాళ్ళ పనుల మీద వాళ్ళకి మానిటర్ చేసుకునే ఒక అద్భుతమైన ఒక హ్యాబిట్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. అరే నిజంగా నేను ఒక 10 చేశాను, గ్రూప్ లో పెట్టాను, నిజంగా ఈ రోజు కూడా ఫస్ట్ స్టార్ట్ చేశాను, ఈ రోజు ఈ టైంకి వర్క్ చేశాను, వర్క్ స్టార్ట్ చేశాను, ఫీల్డ్ వర్క్ స్టార్టెడ్ అని చెప్పారు. చెప్పంగానే మన మేడం మనల్ని గమనిస్తున్నారు, సో థమ్స్ అప్ పెట్టారు. సో ఈరోజు ఒక 10 ఫీల్డ్ వర్క్ చేసి పెట్టాను మేడం, నన్ను నిజంగా చాలా ఎంకరేజ్ చేశారు, దీన్ని నెక్స్ట్ నేను ఇది చేసుకోవాలి. సో ఈరోజు ఎన్ని ఫీల్డ్ వర్క్స్ చేశాను, ఎంతమందిని కలిశాను అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ ని అప్లైన్ గుర్తు చెయ్యక ముందే
వాళ్ళు ట్రాక్ అనేది చేసుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇండివిజువల్ గా రావాలి. పేరెంట్స్ చెప్పడం వల్ల పిల్లలకి ఏది రాదు, వాళ్ళకి ఇండివిజువల్ గా కలిగితేనే వస్తుంది. అండ్ అప్లయన్స్ ప్రతిరోజు పోరడం కాదు, జాయిన్ అవ్వు, విను, మీటింగ్ నువ్వు, ఒక అప్రిషియేషన్ ఇవ్వు, ఒక హ్యాండ్స్ చేయి, ఒక థమ్స్ అప్ చేయి, ఒక షేక్ హ్యాండ్ అయ్యి అవసరం లేదు. మనకి మనకి సెల్ఫ్ గా రావాలి. రావాలి అన్నప్పుడు ఇది మనం స్టార్ట్ చేస్తే మన టీంకి ఉంటుంది. మీరు గమనించినట్లయితే నేను ఎక్కడ కూడా అప్రిసియేషన్ ఇవ్వడంలో మిస్ అవ్వనండి. ఒక చిన్న థమ్స్ అప్, ఒక 10 నిమిషాలు అయినా సరే, లేకపోతే ఒక తర్వాత చూశాను, అది ఆ టైంలో నేను రిప్లై ఇవ్వలేకపోయాను, బట్ తర్వాత అయినా సరే దానికి ఇస్తానండి. నన్ ఆఫ్ ద రిప్లైస్ ఉండవు అక్కడ. 1 or 2 రిప్లైస్ తప్పించి, 1 or 2 ఫీడ్బ్యాక్స్ తప్పించి, చాలా మంది నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటా, గ్రూప్ లో అరే గ్రూప్ లో ఇంత మంది ఉన్నాం అంటే అందరం చూస్తున్నాం, బట్ వై ఆర్ వి ఇగ్నోరింగ్? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం? నెక్స్ట్ కంటిన్యూస్ గా నేర్చుకునే ఒక ఇది వస్తుంది చూడండి. ఒక లింక్ పెట్టంగానే ఓకే థ్యాంక్ యూ జాయిన్ అవుతాము, లేదా నోటెడ్ డన్, ఇలా పెట్టడం ద్వారా ఎస్ మేడం, మేడం ప్రతిరోజు జాయిన్ అవుతున్నారు, సో ఒకసారి జాయిన్ అయ్యి చూద్దామని చెప్పి మన టీం జాయిన్ అయ్యి, వాళ్ళకి ఆ జాయిన్ అయిన మీటింగ్ అనేది వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు రెగ్యులర్ గా జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. మనమే మీటింగ్స్ లో జాయిన్ అవ్వట్లేదు, మనమే మన టీం కి ఒక అప్రిసియేషన్ ఇవ్వకపోతే మనం మన డౌన్లైన్స్ కి ఏమి ఇస్తున్నాం చెప్పండి? ఎవ్వరు నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్ అండి. ఎవరి నుంచి మనం ఏది ఆశించకూడదు. ఫస్ట్ అది మనం చేస్తే మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. నేను చెయ్యాలి, నేను స్టార్ట్ చెయ్యాలి అనుకుని ఒకసారి అనుకుంటే అది మన టీమ్ కి ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుందండి. వాళ్ళకి రెగ్యులర్ గా కంటిన్యూస్ గా నేర్చుకునే ఆ, ఒక ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ ఒక విన్నింగ్ కల్చర్ అనేది ప్రతిరోజు నేను విన్ అవ్వాలి. ఎస్, ఒక ఫీడ్బ్యాక్ వల్ల నాకు హ్యాపీ హార్మోన్. ఇదంతా కూడా ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు చేస్తారు, ఒకళ్ళు చెప్తారు అని ఎవ్వరు చేయరండి టీము. వాళ్ళలో వాళ్ళకి సెల్ఫ్ గా కలుగుతుంది. ఎస్, నేను ఈరోజు చేసి గ్రూప్ లో ఒక ఫోటో పెడితే టీమ్ కి ఒక ఇన్స్పిరేషన్ వెళ్తుంది. వాళ్ళకు కూడా నిజంగా ఈరోజు ముందుకు వెళ్ళాలి అనేది, నేను కూడా నా టీంకి ఇవ్వాలి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇంకా నేను పెద్ద స్థాయికి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళాలి. మేడం ఇంత ఫీల్డ్ వర్క్ చేశాను, సో నేను 10 మందిని కలిశాను, సో ఒక 5గురు ఇంట్రెస్ట్ చూపించారు, ఒక 2 ప్రోడక్ట్ తీసుకుంటా అన్నారు, సో నేను ఫాస్ట్ 8% ఐడి వేశాను మేడం, వాళ్ళని ఫాస్ట్ 8% చేశాను, సో నెక్స్ట్ నా యొక్క టార్గెట్ ఏంటి అనేది వాళ్ళకి ఒకటి మైండ్ లో ఉంటుంది. వాళ్ళు మనతో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, లాస్ట్ కి వచ్చేసాం మనం. సో ఆఫ్టర్ ఫీల్డ్ వర్క్, పోస్టింగ్ పిక్చర్స్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ ద ఫన్. దే జస్ట్ నీడ్ లీడర్స్ స్మాల్ అప్రిసియేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ టు డూ మోర్ వర్క్. చాలా 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 ఫొటోస్ మనం ఎవరైనా వర్క్ చేయగానే ఇంట్రడ్యూస్డ్ బిజినెస్ టు ప్రాస్పెక్ట్ ఏదో వచ్చి దాన్ని లాంగ్వేజ్ లో పెడుతూ ఉంటారు టీమ్. వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ ఏది వచ్చిందో ఏది రాదో పక్కన పెట్టండి, బట్ ఈరోజు నేను ఈ వర్క్ చేశాను, సో ప్లీజ్ బ్లెస్ మీ, విష్ మీ అని చెప్పి మనకి టీంలో పెట్టడం ద్వారా మనం ఒక చిన్న అప్రిసియేషన్ అనుకుంటాం, దట్ క్రియేట్స్ మోర్ బిగ్ వర్క్ అండి. టీంలో ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. అప్రిసియేషన్ వస్తే ఒక చిన్న ఫీడ్బ్యాక్, సూపర్, గ్రేట్ కమిట్మెంట్, గ్రేట్ లీడర్స్, వండర్ఫుల్, థమ్స్ అప్, ఫ్లవర్స్, ఎన్ని ఇమోజీస్ లేవు చెప్పండి? మనం ఏది వాడుకోవట్లేదు. సో నాకు నిజంగా చాలా బాధ అనిపించిందండి. సో నేను ఇది పర్సనల్ గా కాదు, ఎందుకు అంటే అరే ఇన్ని ఫీల్డ్ వర్క్స్ చేస్తున్నారు, ఇంత వర్క్ చేస్తున్నారు, ఎవరు ఒక్కళ్ళో ఇద్దరో తప్పించి ఎవరు కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వరే. ఆ ఫీడ్బ్యాక్ మన టీం ని పెంచుతుందండి, అది గుర్తు పెట్టుకోండి. మన టీం ని ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది, టీం ని బిగ్ గా గ్రో అయ్యేలాగా చేస్తుంది. మనం నేర్చుకునే మనం నిజంగా మన టీం ని ఒక లీడర్స్ ని క్రియేట్ చేయగలుగుతాం. ఫీడ్బ్యాక్ చాలా చిన్నది అయ్యి ఉండొచ్చు, బట్ దట్ గివ్స్ అ బిగ్ రిజల్ట్. సో పిక్చర్స్ ఊరికే పోస్ట్ చేయరు ఫన్ కోసం, దే జస్ట్ నీడ్ లీడర్స్ స్మాల్ అప్రిసియేషన్. మన అప్లైన్స్ నుంచి, మన డౌన్లైన్స్ నుంచి ఒక చిన్న అప్రిసియేషన్, వెల్ డన్, గ్రేట్, థమ్స్ అప్. అదేమవుతుందంటే వాళ్ళు ఇంకా చాలా వర్క్ చేయడానికి, చాలా పెద్ద టీం చేయడానికి ఉపయోగపడతారు. ఫైనల్లీ, డోంట్ జస్ట్ సీ ద పిక్చర్స్. పిక్చర్స్ ని మాత్రమే చూడకండి, వాళ్ళ వెనకాల ఉన్న కష్టం చూడండి. సో యువర్ ఫీడ్బ్యాక్ టుడే కెన్ బికమ్ సమ్వన్స్ మోటివేషన్ ఫర్ టుమారో. టుడేస్ డౌన్ లైన్ ఇస్ టుమారోస్ అప్లైన్ అండి. ఈ రోజు నేను డౌన్ లైన్ గా ఉన్నాను, నాకు ఒక టీం వస్తే నేను అప్లైన్ అవుతాను.
We all are here to learn things together, work together, and succeed together. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.